ఏది అన్నా బాగుంది కన్నా. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ వీడియో కోసం అలైట్ మోషన్ యాప్ అనేది కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాతకి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఆడియోని ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు ఏ సాంగ్ అయితే లిరిక్స్ వీడియో క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఈ సాంగ్లో నాకు ఫస్ట్ కొంచెం మ్యూజిక్ వస్తుంది 3 సెకండ్స్ వరకు. సో మీకు ఎక్కడి వరకు అయితే మ్యూజిక్ వస్తుందో అక్కడ ఇలా వైట్లో నుంచి చేసుకోండి. సో నాకు స్టార్టింగ్లో మ్యూజిక్ వస్తుంది. సో అక్కడ ఇలా వైట్లో నుంచి చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇలా. సో అక్కడ నుంచి మనకు లిరిక్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనం ఫోటో కూడా అక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. సో అందుకే ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి కదా. కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీకు నచ్చిన ఫోటోని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి మనకు ఆ మార్కింగ్ కాంచి లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో మన స్టార్టింగ్లో మ్యూజిక్ వస్తుంది కదా. సో ఆ మ్యూజిక్లో ఏదైనా ఒక టెక్స్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది. అలా ప్లెయిన్గా ఉంటే బాగోదు కాబట్టి ఇలా స్టార్టింగ్లో వైట్ నుంచి చేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మామూలుగా దిస్ మ్యూజిక్ అనేసి రాస్తున్నాను. సో లేదా దిస్ సాంగ్ అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా రాసుకున్న తర్వాతకి ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి నేనైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ మీద కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇలా వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఈ టెక్స్ట్ మనం మార్కింగ్ ఇచ్చే వరకు కూడా ఈ టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో చూడండి, ఈ టెక్స్ట్ మనకి ఎగ్జాక్ట్గా మార్కింగ్ ఇచ్చే వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఫోటో ముందు వరకు ఈ టెక్స్ట్ వస్తూ ఉంటుంది. సేమ్ ఇదే టెక్స్ట్ని మళ్ళీ క్లిక్ చేసుకొని లేయర్లోకి వెళ్ళేసి డూప్లికేట్ లేయర్ చేసుకోండి. సో ఇప్పుడు డూప్లికేట్ చేసుకున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి ఇక్కడ మీరు ఇమోజీస్ని యాడ్ చేసుకోండి. సో మన టెక్స్ట్ పక్కన ఏమైనా ఇమోజీస్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో అందుకని ఇక్కడ చూడండి ఇలా ఎక్సలెంట్ అనేసి తర్వాత ఒక లవ్ సింబల్ అయితే యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్నాక కలర్ బాక్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు మిడిల్లో ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా మీరు ట్రాన్స్పరెంట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక సో ఆటోమేటిక్గా మనకు ఆ ఇమోజీస్కి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అనేసి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఆ టెక్స్ట్ ఆ ఇమోజీ రెండు కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వచ్చేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా కొంచెం. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకుని చూడండి మనకు స్టార్టింగ్లో ఈ రెండు కూడా యాడ్ అయిపోయినాయి అన్నట్టు. ఇలా యాడ్ చేసుకున్నాక వీటికి యానిమేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అందులో ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో అందులో ఒక టెక్స్ట్ని ఏదైనా ఒక టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు ఫేడ్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సేమ్ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మనం డూప్లికేట్ చేసుకుని ఇంకో టెక్స్ట్ ఉంది కదా. సో ఆ టెక్స్ట్ దీన్ని పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసి చూడండి రెండు కూడా ఇలా మనకు ఫేడ్ అవుట్లో వచ్చేసి అదేవిధంగా ఫేడ్ అవుట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ నుంచి లిరిక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి మనకు లిరిక్స్ రావాలన్నట్టు. సో అక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా. సో ఆ మార్కింగ్ దగ్గర ఇలా వైట్ నుంచి చేసుకోండి. ఇలా వైట్ నుంచి చేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, నేనేమో అన్నా అనేసి వస్తుంది కదా, నేనేది అన్నా అనేసి ఇలా టైప్ చేసుకున్న తర్వాతకి ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఫాంట్లో వచ్చేసి మీకు నచ్చిన ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కనుక కష్టం ఉన్న ఫాంటే సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత టెక్స్ట్ సైజ్ వచ్చేసి కలర్ వచ్చేసి నేనైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. టెక్స్ట్ సైజ్ నేను ఒక 14 కానీ 16 కానీ అయితే ఇచ్చేస్తున్నాను. సో మీకు నచ్చినైతే 4 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇలా కింద కనుక ఆ లిరిక్ని యాడ్ చేసుకోండి. ఇలా లిరిక్ కొంచెం సన్నగా ఉంటుంది, మనం కొంచెం విడ్త్ పెంచుకోవాలి ఆ లిరిక్కి. సో అందుకే ఇక్కడ బోర్డర్ అండ్ షాడో అనే ఆప్షన్లో స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకోండి. స్ట్రోక్ని ఎనేబుల్ చేసుకొని స్ట్రోక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక 1.5 అలా అయితే ఇచ్చేస్తున్నాను. మనకు ఫాంట్కి తగ్గట్టుగా ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకుంటే కొద్దిగా లిరిక్ అనేది బోల్డ్గా అవపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రోక్ పెంచుకోండి. అదేవిధంగా షాడో ఎఫెక్ట్ కూడా పెంచుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ ఇప్పుడు ఇదే టెక్స్ట్ మీరు
మన సాంగ్ ఎండ్ వరకు ఇదే టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకోండి. చూడండి 28 సెకండ్స్ వరకు ఇదే టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ని చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ నెక్స్ట్ మనకు ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేసుకోవాలి. ఇలా మనం లిరిక్స్ ఎక్కడెక్కడ ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా టోటల్గా కట్ చేసుకున్న తర్వాతకి ఇందులో మనకు ఫస్ట్ లిరిక్ కరెక్ట్నే వస్తుంది కదా, సెకండ్ లిరిక్ మనకు సాంగ్లో వేరే వస్తుంది. సో అందుకే ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అదే మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకోవాలి. ఇలా రీఎంటర్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సాంగ్ సెకండ్ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఫస్ట్ లిరిక్ అయిపోయింది, సెకండ్ లిరిక్ అయిపోయింది కదా. సో మళ్ళీ నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ ఏమొస్తుంది, ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుంది అది బాగుంది చిన్న అనేసి వస్తుంది కదా. సో అది మీరు ఇక్కడ బాగుంది కన్నా అనేసి దానికి ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ థర్డ్ లిరిక్ కూడా రీఎడిట్ చేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా మీరు ఒక్కొక్క లిరిక్ని క్లిక్ చేసుకుంటూ మనకు సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో ఆ టెక్స్ట్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇలా నేను అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా ఎంటర్ చేసుకున్నాను. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాతకి ఇలా ఫస్ట్ వచ్చేసేయండి. ఇలా మనకు ఫస్ట్ లిరిక్ ఉంది కదా దానికి ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు రేంజ్ అనేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్ నుంచి కొంచెం ముందులో సెకండ్ కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ స్టార్ట్ అనేది మీరు 100 ఇచ్చేసుకోండి. సో ఇలా 100 ఇచ్చేసుకున్న తర్వాతకి ఇలా కిందికి స్క్రోల్ చేసుకొని పేస్ అనేసి ఉంది కదా ఆ పేస్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో మళ్ళీ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. అవి టెక్స్ట్ ఎండ్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ పేస్ అనేది మీరు ఇక్కడ 1% పెంచుకోండి. ఇక్కడ సో -1% -4.0 ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో లెటర్ కింద కాంపోనెంట్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక వై వచ్చేసి మీరు 12% ఇచ్చేసుకోండి. సో ఇక్కడ ఓన్లీ వై యాక్సిస్ 12 ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్నాక ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి. సో ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి యాంగిల్ కింద స్కేల్ అనేసి ఉంది కదా ఆ స్కేల్ని క్లిక్ చేసుకొని -1 ఇచ్చేసుకోవాలి. సో తర్వాత కింద ఆల్ఫా ఉంది కదా ఆల్ఫాను కూడా మీరు -1 ఇచ్చేసుకోవాలి. ఆల్ఫాను కూడా ఇలా -1 ఇచ్చేసుకున్న తర్వాతకి ఇలా కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఈజీ ఇన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఈజీ ఇన్ 100 ఈజీ అవుట్ -100 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకుంటే మనకు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చూడండి ఒక్కొక్క లెటర్స్ కూడా ఇలా రివీల్ అవుతూ ఉంటుంది. సో చూడటానికి చాలా బాగుంటుంది. సో ఇది ఎడిట్ చేసుకున్న తర్వాతకి పైన టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మీద ట్యాప్ చేసుకుంటే బ్యాక్ వచ్చేస్తాం. సో మళ్ళీ సెర్చ్లో వేవ్ ర్యాప్ అని సెర్చ్ చేసి ఆ వేవ్ ర్యాప్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న ఆ వేవ్ ర్యాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ ఉంది కదా స్టార్టింగ్లో సో టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అవి టెక్స్ట్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ పేస్ అనేది మీరు 1.00 ఇచ్చేసుకోండి. తర్వాత స్పేసింగ్ ఉంది కదా ఆ స్పేసింగ్ వచ్చేసి ఇక్కడ మీరు 2.5 ఇచ్చేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 0.5 ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకుంటే మనకు స్వింగ్ అవుతూ ఉంటుంది, చిన్నగా స్వింగ్ అవుతూ ఉంటుంది ఆ లిరిక్ అనేది చూడండి లైట్గా కిందికి పైకి ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు ఒక్కొక్క లిరిక్ని క్లిక్ చేసుకొని ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేస్తే కనుక మనకి ఆ ఎఫెక్ట్ అనేది అన్ని లిరిక్స్ కూడా అప్లై అవుతూ ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకున్నాక మీ దగ్గర ఉన్న బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ వీడియోస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. సో నేనైతే పార్టికల్స్ అయితే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను, మీకు తెలుసుకోవచ్చు చెప్పట్లేదు. సో మీరు కూడా నీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పార్టికల్స్ది, మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ పార్టికల్స్ కూడా డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. చిన్న చిన్న పార్టికల్స్ అనేవి మనకి యాడ్ అయిపోతూ ఉంటాయి. సో నేను డైరెక్ట్గా యాడ్ చేశాను చూడండి పార్టికల్స్ అయితే కనుక. సో ఇలా యాడ్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో గైస్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.